మాజీ డీసీఎంఎస్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో వెంకన్నపాలెంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో వెంకన్నపాలెంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం వెంకన్నపురం గ్రామంలోని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలతో సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు, ఏ సీఎం గారు లేరు. మరి స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అటానమస్ కింద 12వ మెడికల్ కాలేజీ తిరుపతిలో పద్మావతి మెడికల్ కాలేజీ ఒకటి ఉంది. మరి 17 కాలేజీలు ఒక్కసారి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వరకు ముందుకు తీసుకెళ్ళాలి. మరి విద్యాపరంగా, వైద్యపరంగా రాష్ట్రం ప్రప్రథమంగా దేశంలోనే ముందుండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు శాంక్షన్ చేస్తే, కూటమి ప్రభుత్వ నాయకులు ఎలక్షన్ ముందు ఎన్నో అబద్ధాలు చెప్పి మన అధికారంలోకి వచ్చి వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమాలను పక్కన పెట్టి వదిలేసి మరి గత ప్రభుత్వం శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలను మరి ప్రైవేట్ పరం చేయాలనుకునేటువంటి దురదృష్టకరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ప్రైవేటీకరణ చేసి తద్వారా లబ్ధి పొందాలనుకొని మరి కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు. దానికే నిరసన తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రం మరి ఎంతో కష్టపడి తెచ్చినటువంటి కాలేజీలు ప్రైవేటీకరణ అయితే మరి పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పిలుపునిస్తే ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, దీని ద్వారా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇంకా చాలా పార్టీలు కూడా మద్దతు ఇస్తూ మరి ఇది ప్రైవేటీకరణ మంచి పద్ధతి కాదు, మరి ఇది మానుకోండి, ఏదైతే గవర్నమెంట్ పరంగా చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ మరి గవర్నమెంట్ సాధించాల్సిన కార్యక్రమాన్ని ప్రైవేట్ వాళ్ళకి లబ్ధి చేరుకునే విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కుమారుడు లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని నిరసిస్తూ ఈ కార్యక్రమాలన్నీ మనం శ్రీకారం చుట్టాం.